సిపిఎం పార్టీ బురుగుంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు నా పేరు. బురుగుంపాడు మండలంలోనే చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడా ఎక్కువ శాతం అనారోగ్యానికి గురి కావడానికి కారణం గ్రామాలలో విపరీతంగా క్యాన్సర్ వ్యాధిస్తుంది. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాలతో పాటు సారపాక ప్రాంతంలో గాంధీనగరం కానీ, ఒడియా క్యాంపు కానీ, బసప్ప క్యాంపు కానీ, అట్లనే ముత్యాలంపేట, సుందరయ్య నగర్, సారపాక ప్రాంతంలోనే క్యాన్సర్కి సంబంధించిన విపరీతమైన జబ్బులు విపరీతంగా రావటం వల్ల సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేకుండా మెరుగైన వైద్యం కూడా చేయించుకోవడానికి కూడా ఆర్థికంగా లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనపడుతుంది. కానీ వాస్తవానికి క్యాన్సర్ వ్యాధి రావడానికి కారణం మరి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుందని చెప్పి బూరుగుంపాడు మండలంలో ఉన్న డాక్టర్లు ఎప్పుడు కూడా పరిశోధన చేయలేదు. ఆ ప్రాంతంలో గ్రామాలలో తిరిగి క్యాన్సర్ వచ్చిన కుటుంబాలని సందర్శించి మీకు ఏ రకంగా వచ్చిందనేది కూడా వాళ్ళు సందర్శించిన పాపాన పోలేదు. అందువల్ల చుట్టుపక్కల ప్రాంతంలో ఐటీసీ బీపీఎల్ కర్మాగారం ఉండటం వల్ల బతుకు తెరువు కోసం అనేక జిల్లాలు రాష్ట్రాల నుంచి కూడా ఆ ప్రాంతానికి జీవన ఉపాధి కోసం వచ్చి ఫ్యాక్టరీలో పనిచేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఈ యొక్క క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయనే దాని మీద కొందరిని ప్రజల్ని ప్రశ్నించడం వల్ల ఇది ఐటీసీ బీపీఎల్లో అనేకమైన వ్యర్థ పదార్థాలు బయటకు రావడం వల్ల, అదే రకంగా కాలుష్యం అనేది విపరీతంగా ఉండటం వల్ల దానివల్ల కుటుంబాలు కూడా క్యాన్సర్ వ్యాధితోటి చనిపోయే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. అదే కాకుండా ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, పారిశ్రామిక ఫ్యాక్టరీల దగ్గర ఉండకానే క్యాన్సర్ వ్యాధిస్తుంది. ఇతర మండలాలలో, పల్లెటూళ్ళల్లో ఏదైతే ఫ్యాక్టరీలు లేని ప్రాంతాలలో క్యాన్సర్ వ్యాధి అనేది 100కి 1-2 ఉంటారు తప్ప ఇవాళ పరిశ్రమ ఫ్యాక్టరీలు ఉన్న దగ్గర 100కి 10-15% మంది ఇవాళ క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. దీని వెంటనే ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఈ క్యాన్సర్ రావడానికి మూల కారణం ఏంటనే దీని మీద పరిశోధన చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా బూరుగుంపాడు మండలంలో హాస్పిటల్ ఉంది. ఇది పేరుకే తప్ప ఇక్కడ ఎటువంటి కూడా వైద్యానికి సంబంధించిన మెరుగైన మరి మిషన్లు కానీ, ఇప్పుడు ఏదైనా పన్ను తీపి వచ్చిందంటే ఆ పన్నుకి పీకిటానికి కూడా ఇక్కడ ఎటువంటి కూడా దానికి సంబంధించినవి లేవు. ఒక ఎక్స్రే తీపించడానికి లేదు, ఒక క్యానింగ్ తీపించుకోవడానికి లేదు. అసలు ఆరోగ్యానికి సంబంధించింది ఏమవుతుందో ఆ ప్రజలకి అనేది తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ఎటువంటి కూడా పరికరాలు లేకపోవడం వల్ల ఈ యొక్క బూరుగుంపాడు మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అదే రకంగా ఇప్పుడు ఈ వర్షాకాలానికి ఇప్పుడు వస్తున్న జ్వరాలు, విషమ జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ, మలేరియా. కానీ గ్రామ పంచాయతీ అధికారులని మరి ఈ ప్రాంతంలో బ్లీచింగ్ చల్లమన్నా కానీ, డ్రైనేజీలు తీయమన్నా కానీ, మంచినీళ్ళు ప్రజలకు అందివన్నా కానీ మాకు ఎటు నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా నిధులు రాకపోవడం వల్ల గ్రామ పంచాయతీ సెక్రటరీలు గ్రామాలలో పనిచేయలేకపోతున్నాము. ప్రజల నుంచి మాకు ఇబ్బందులు వస్తున్నాయి, మేము ఎదుర్కోవాల్సి వస్తుందని దాటి వేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా అనేది తర్వాత విషయం. కానీ ప్రజల ప్రాణాలను బతికేయాలంటే మరి పంచాయతీ అధికారులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురి అయిపోయి మరి ఇక్కడ హాస్పిటల్ సరిగ్గా లేకపోవడం వల్ల, డాక్టర్లు సక్రంగా లేకపోవడం వల్ల, సిబ్బంది సక్రంగా లేకపోవడం వల్ల అనేకమైనటికి గురి అవుతున్నారు ప్రజలు. వెంటనే దీని మీద ప్రభుత్వం కానీ, అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి. అట్లనే క్యాన్సర్ వ్యాధి పడుతున్న కుటుంబాలకి వెళ్ళి అసలు ఎందుకు వస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద పరిశోధన చేసి అది వెంటనే బయట పెట్టాలా. బయట పెట్టి ఆ గ్రామాలలో ఆ ప్రజలకి, వ్యవసాయ పని చేసుకునే కార్మికులకి ఇలాంటి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం.